వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. అసలు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వరపదస్ మాట. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఒక పావు గంటలో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎండలో పెట్టే పని లేకుండా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే టమాటాలు నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా ఉన్నప్పుడు ఇలాగ మనము పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. దానికి ముచ్చుకుంటుంది కదా, ముచ్చుకైతే సపరేట్ చేసేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అవన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్లో ఈ అన్ని ముక్కలు వేసేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయకుండా అవి మంచిగా చాలా స్మూత్గా అయిపోయిన తర్వాత అందులోకి 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని అప్పుడు అవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ లోపు పేస్ట్ కోసం మనము మెంతులు ఆవాలు కూడా రోస్ట్ చేసుకుని అవి కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ లోపు అయితే వెల్లుల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. ఇంకా పచ్చికారము సాల్ట్ కావాలండి. తర్వాత అదే జార్లో కొంచెం వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి, కారము, ఉప్పు, పచ్చికారం తీసుకున్నానండి. అదంతా కూడా పేస్ట్ చేసుకుని అది కూడా టమాటా గుజ్జులో వేసేసుకోవాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని ముందుగా మనం చేసుకున్న మెంతులు ఆవాలు పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుని అందులో పోపు సరుకులు మనం అన్నీ వేసుకుని కరివేపాకు ఎండుమిరగాయలు కూడా వేసేసుకుని ఇంగువ కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని అవన్నీ మంచిగా వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసేసుకోవడమే. అంతేనండి. అంచులు తర్వాత కట్టేసుకుని ఒక ఏదైనా గాజు సీసాలోకి వేసేసుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి. చాలా బాగుందండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. అసలు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఊతప్పంలోకి దోశల్లోకి అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.